తండ్రి సంపాదించిన భూమి కోసం ఆడబిడ్డలు పోరాటం చేస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని అప్పన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే ఏనుగు సురేందర్ రెడ్డిలకు సంబంధించిన భూమి సర్వే నంబర్లు 589/E, 589/E, 590లకు సంబంధించిన భూమి తమ 2011వ సంవత్సరంలో మా నాన్న చనిపోయిన తర్వాత మా తాత ఏనుగు చానిరెడ్డి మేము కొన్న కాగితాలు దాచిపెట్టి వీఆర్ఓకి డబ్బులు ఇచ్చి తన కూతురు పులగం నీరజ పేరు మీద అక్రమంగా పట్టా చేపించారు. ఇట్టి పట్టా జిల్లా కలెక్టర్ అక్రమంగా జరిగినది అని పట్టా రద్దు చేశారు. ఇప్పుడు ఇట్టి భూమి మీదకు పులగం నీరజ బయట నుండి రౌడీలను తీసుకువచ్చి నన్ను కొట్టి చంపించాలని ప్రయత్నం జరిగింది. అక్కడ మా గ్రామ ప్రజలు ఉండి కాపాడడం వల్ల నేను బ్రతికాను. బంధుత్వాన్ని మరిచి తీవ్రంగా దాడికి పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాన్న చనిపోయిన తర్వాత ఆయన సంపాదించిన భూమి అక్రమంగా పట్టా చేసుకుని తమను భౌతికంగా దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. వారు ఆయుధాలతో దాడికి దిగారు. మా తలలకు చేతులకు గాయాలయ్యాయి. ప్రాణాలకు ముప్పుగా మారినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కొట్టించిన 30 మందిని కొట్టించినామని వదిలేసిర్రు. దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు రాసిర్రు. మరి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. కొట్టించిన వాళ్ళు ఎవరో వాళ్ళని పోయి తీసుకురావాలి, స్టేషన్లో కూర్చోబెట్టాలి, ఏందని మాట్లాడాలి, ఎందుకు కొట్టిపించినారు, ఎందుకు పోయినారు అని చెప్పి కేసు రాసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. ఇప్పటికి 5 రోజులు అవుతుంది, సమాధానం లేదు. మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ నన్ను తీసుకుని పోదామని చూస్తున్నారు. డబ్బుంటేనే న్యాయం, డబ్బుంటేనే రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం ఉంటేనే న్యాయం. ఇయ్యాల రేపు ఏం లేనోళ్ళు లేనిదే ఉత్తదే ఉరేసుకొని సావడం తప్పించి ఎంత తిరిగినా కూడా కాళ్ళ చెప్పులు అరిగిపోతే న్యాయం జరగదు, ఎక్కడదు. మా నాన్న సంపాదించిన భూమిని అక్రమంగా తీసుకుంది. ఇంకా మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడి నుంచి దొరుకుతాయి? మా డాడీ చనిపోయిన తర్వాత అక్రమంగా ఉన్న దాన్ని తీసుకుపోయి మా తాత మా మేనత్తకు చేపించి పేరు మీద కూడా ఈ అట్లకి దాని మీద గోమా మీరు ముగ్గురు సరిపెట్టండి, అప్పుడే నేను నా భూమి ఇస్తాను, అప్పుడు నేను రప్పిట్టనా అని చెప్పి మా డాడీ కావాల్సిన లేదు. దానికోసం పోరాటం దేనికి జరగలేదు. పేరు ఏనుగు సురేందర్ రెడ్డి, మాది అప్పన్నగూడెం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. మా డాడీ 2005లో మేము మా పాలోల దగ్గర 2 ఎకరాల 12 గుంటలు భూమి కొనడం జరిగింది. మా డాడీ 2011లో హార్ట్ అటాక్తో చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే మా తాతను మా మేనత్త కలిసి మా డాడీ భూమిని మా మేనత్త కొన్నట్టు కాగితాలన్నీ మార్చి 2013లో వీఆర్ఓ రామరెడ్డి చేత అక్రమ పట్టా చేయించినారు. అది అక్రమంగా పట్టా జరిగిందని చెప్పి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ, మండల ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరగా 2017లో జాయింట్ కలెక్టర్ గారు ఆ పట్టా అక్రమంగా జరిగిందని చెప్పి వీఆర్ఓ రామరెడ్డి స్టేట్మెంట్ తీసుకొని 50,000 తీసుకొని నేను లంచం తీసుకొని పట్టా చేయడం జరిగిందని చెప్పి జేసీ గారి కోర్టులో వీఆర్ఓ రామరెడ్డి ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సాక్షులు కానీ అమ్మిన వాళ్ళు కానీ అందరినీ కోర్టుకు తీసుకొచ్చి విచారించగా అది అక్రమంగా పట్టా జరిగిందని చెప్పి 2017లో పట్టా రద్దు చేయడం జరిగింది. 2018లో పట్టా రద్దు చేసే రైట్స్ జాయింట్ కలెక్టర్కి లేవని చెప్పి పులగం నీరజ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కేసు 5 ఏళ్ళు నడిచింది. హైకోర్టులో కేసు 2023లో జడ్జిమెంట్ వచ్చింది. 2022లోనే మళ్ళీ నీరజ రెండోసారి మళ్ళీ అక్రమ పట్టా చేసింది ఎంఆర్ఓ యాదగిరి. మొదటిసారి బాగా పంపిణీ అని చెప్పి పట్టా చేసినారు, రెండోసారి కొనుగోలు అని చెప్పి పట్టా జరిగింది. ఆ పట్టా జరిగిందని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ చేయండి, కోర్టులో కేసు ఉండగానే మళ్ళీ రెండోసారి పట్టా ఎట్లా చేశారని చెప్పి కలెక్టర్ గారు మందలించగా మళ్ళీ ఆ సర్వే నెంబర్స్ని ఆర్డీఓ సార్ హోల్డ్లో పెట్టడం జరిగింది. నెల రోజుల నుంచి పులగం నీరజతోటి ఊళ్ళోకి రమ్మని చెప్పి అమ్మిన కాగితాలు పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుందామని చెప్పి రమ్మని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా తను ఎవరికి స్పందించకుండా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా 4 సార్లు నోటీసులు పంపినా కూడా ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా పులగం నీరజ కలెక్టర్ ఆఫీస్కి కానీ మండల ఆఫీస్కి కానీ ఎన్నిసార్లు నోటీసులు పంపించినా రాలేదు. సో మాకు అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి ఊర్లోకి వచ్చి పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని చెప్పి పులగం నీరజని రమ్మని చెప్పడం జరిగింది. నెల రోజులుగా రమ్మని ఫోన్లు చేపిస్తున్నా కూడా వారికి స్పందించకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 3 రోజులు
ఒకరోజు 30 మందిని తీసుకొచ్చి కొట్టించడం జరిగింది. రెండో రోజు 4 మహిళలను తీసుకొచ్చి కొట్టించడం జరిగింది. మూడో రోజు 20 మంది బర్లపంట బజార్ నుంచి రోజుకి 600 కూలీ తీసుకొని మనుషులను తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళు చెప్తున్న సమాచారం బోరేయడానికి వెళ్తే ఆపడానికి వచ్చింది, అందుకే కొట్టినామని చెప్తుంది. కానీ ఆ రోజు ఎట్లాంటిది జరగలేదు. నేను ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాను, వాళ్ళు సడన్గా వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను కొట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజ్లు అవి ఉన్నాయని చెప్తున్నారు, అవేవి కూడా లేవు. అవి ఉంటే చూపించమని చెప్పండి. ఆ ఎస్ఐ గారికి మొత్తం పులగం నీరోజా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఊళ్ళో జరుగుతున్నది ఒకటైతే ఇక్కడ చెప్తుంది ఇంకొకటి. నేను ఫస్ట్ రోజే 8వ తారీఖు కొట్టినారని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎస్ఐ గారు నా పిటిషన్ తీసుకోలేదు. మళ్ళీ 20 మంది వచ్చి ఏ రోజైతే కొట్టడం జరిగిందో ఆ రోజు కూడా వచ్చి పిటిషన్ ఇచ్చినాను. కనీసం నా వంక చూసి కానీ దెబ్బలు కొట్టినారు అని కానీ కూడా ఏమీ స్పందించకుండా వచ్చిన వాళ్ళతోటి మీకేం సంబంధం, మీరెందుకు వెళ్ళిరు, అక్కడ ఎందుకున్నారు ఆ టైంలో అని చెప్పి మా మీదనే గట్టిగా అరవడం జరిగింది. ఇంతవరకు కూడా నేను ఇచ్చిన కంప్లైంట్కి ఎట్లాంటి సమాధానం రాలేదు. ఎస్ఐ గారు మొత్తం ఒక పక్షాన్ని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, న్యాయం జరుగుతున్నట్టు అనిపించట్లేదు. ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నా అంటున్నారు కానీ ఊర్లోకి వచ్చి ఏ రకంగా ఎంక్వైరీ చేసినారు, ఎవరిని ఎంక్వైరీ చేసినారు అనేది కూడా సమాచారం మాకు ఇవ్వట్లేదు. ఊర్లో అందరూ చెప్తుంది ఒకటి, ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఒకటి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నమ్మదగినట్టు ఎక్కడా లేదు. పులగం నీరోజా ఏదైతే చెప్తుందో ఎస్ఐ సార్ కూడా అదే చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మా ఎంక్వైరీలు ఏవైతున్నాయో, మా క్వైరీలు ఏవైతున్నాయో, మా ఇబ్బందులు ఏవైతున్నాయో అవి ఎస్ఐ సార్ ఓపికగా వినడానికి అసలు ప్రయత్నించడం లేదు. వెళ్ళిన ప్రతిసారి మా మీద అరవడం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నీరోజా చేతివాటంతో రాజకీయ బలంతో ఇదంతా నడిపిస్తుంది. ఇప్పుడే కాదు, గత 12-13 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఆర్థిక బలం, రాజకీయ బలంతో మమ్మల్ని తొక్కుతుంది. మేము ఇంతకాలం కూడా మాకు న్యాయం జరగకపోవడానికి అదే కారణము. మాకెవరు అండలేరు. మా డాడీ చనిపోయినారు, నేను మా చెల్లి ఇద్దరు ఆడపిల్లడు అవ్వడంతో మా తరపున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి మా భూమిని లాక్కోవడం జరిగింది.